చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఉన్నాం. ఒక 100 సంవత్సరాల వరకు బిచ్చుకుంది ఎంత కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచాలని. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసలు మొత్తానికి తెలంగాణలోనే వెనుకబడినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జుక్కల్ నియోజకవర్గం. ఈ జుక్కల్ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ కావచ్చు, దాదాపుగా ఆ గత ఎమ్మెల్యే సంబంధించి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏదేమైనప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండా ఒక మూలన ఉన్నటువంటి జుక్కల్ని ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి తోట లక్ష్మీకాంతారావు పరుగులు పెట్టిస్తున్నాడు అనేది చాలా చర్చ నడుస్తుంది. అసలు ఏంటి వాస్తవానికి ఏం నడుస్తుంది అనే ఉద్దేశంతో మాట్లాడడానికి వచ్చాము. ఒకసారి ఎమ్మెల్యే ఉన్నారు, ఒక విద్యావేత్త, పారిశ్రామికవేత్త, మొదటిసారిగానే ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. నమస్తే అన్న, ఎట్లా ఉంది ఈ మీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జుక్కల్ పరిస్థితి ఎట్లా ఉంది? ఏం చెప్తారు? ఒకవేళ జుక్కల్ గురించి చెప్పంటే మొదటిగా మీరు ఏం చెప్తారు? జుక్కల్ గత 2 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజారాజ్యం రేవంత్ అన్న నాయకత్వంలో ప్రజలే ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి మరియు సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రవాణా సౌకర్యం కావచ్చు, అన్ని అంశాల్లో జుక్కల్ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తంలోనే చాలా వెనుకబడ్డటువంటి నియోజకవర్గాల్లో జుక్కల్ నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే వచ్చి రాగానే మౌలికమైనటువంటి అంశాలు, మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో బాగా కృషి చేసి ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గానికి ఒక మంచి గుర్తింపు తీసుకురావడంలో సఫలీకృతం కావడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గం ఉన్నటువంటి చాలా అవసరతలను అసెంబ్లీ దృష్టిలో కావచ్చు, మరి ప్రజాప్రతినిధుల దృష్టి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నిత్యం ప్రజల గురం కోసం అని పోరాడి అన్ని రకాలుగా మౌలికమైనటువంటి సదుపాయాల్లో ముందడుగు వేస్తా ఉన్నాం. 2 ఏళ్లలో జుక్కల్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు మీరు తీసుకొచ్చారు? జుక్కల్ నియోజకవర్గానికి దాదాపుగా మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లే దాదాపుగా 300 కోట్లు. అదేవిధంగా మన కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయినప్పటికీ అది నిజామాబాద్లో నడిపిస్తా ఉన్నారు. మద్నూలో శాంక్షన్ అయినప్పటికీ కేంద్రీయ విద్యాలయానికి కూడా 100-150 కోట్ల శాంక్షన్ వస్తూ ఉన్నది. అది కాకుండా దాదాపుగా నేను ఒక 100 కోట్ల వరకు రోడ్ల కొరకు తీసుకురావడం జరిగింది. అంటే సీసీ రోడ్ల కొరకు మాత్రమే, ఓన్లీ సీసీ రోడ్స్. అదేవిధంగా మామూలుగా పిఆర్ కావచ్చు, R&B రోడ్లు కావచ్చు, అదొక 350 కోట్లు తీసుకురావడం జరిగింది. జుక్కల్ మన బిచ్కుంద మున్సిపాలిటీకి ఇప్పటికీ ఒక దాదాపుగా 80 నుంచి 100 కోట్ల ప్రపోజల్ పంపించినాం. దాంట్లో మొదటి విడత ఒక 15 కోట్లు రావడం జరిగింది. రెండో విడత 60 కోట్లు దాదాపుగా ఫైల్ దగ్గరికి వచ్చింది. అయితే నేను జుక్కల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి ఒక 1000 కోట్ల వరకు జుక్కల్ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరిగింది. వివిధ ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు. గత కొన్ని రోజులు అంటే మేము దాదాపుగా 10-12 రోజుల క్రితం బిచ్కుందాకు వచ్చాం. బిచ్కుందాలో ఒక స్టోరీ చేద్దామని వచ్చాం. ముఖ్యంగా రోడ్డు పైన వస్తే మమ్మల్ని ఆపి ఎవరైతే ఆ కాలనీ వాసులు ఉన్నారో బాన్స్వాడ నుంచి బిచ్కుందా ఆ రోడ్డు అక్కడ ఆపి, సార్ కొద్దిగా మమ్మల్ని కవర్ చేయండి అని చెప్తే మేము అది అక్కడ కవర్ చేసినాము. ఆ రోడ్డు చాలా ఏళ్ళుగా ఇట్లనే ఉందండి. అధికారులు వస్తున్నారు పోతున్నారు, నాయకులు వస్తున్నారు పోతున్నారు. ఇప్పటికీ మున్సిపాలిటీగా మారింది. రోడ్ల పరిస్థితి మా తలరాతలు మారలేదని అంటున్నారు. అది ఎప్పటి వరకు అయ్యే అవకాశం? బిచ్చుకుందా ఆ రోడ్డు విషయానికి వచ్చేసేస్తే అది కేవలము గత ప్రభుత్వంలో ప్రారంభమైంది. నేను ప్రారంభించింది కాదు. అది చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు జుక్కల్కి వెళ్ళి వచ్చారు అనుకుంటా. నేను ప్రారంభించింది అది దాదాపుగా 10 కంప్లీట్ అయింది. స్టార్ట్ చేసి 3 నెలలు అయింది. 3 నెలల లోపల మొత్తం జుక్కల్ ఏమంటారు సెంట్రల్ లైటింగ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యడానికి గతంలో వీళ్ళు చేసినటువంటి ఏమంటారు తప్పిదాల వల్ల ఈ రోజు వరకు మేము దాన్ని వెంటబడాల్సి వస్తుంది. ఏం చేసినారంటే అగ్రిమెంట్ చేసుకున్నట్టు, అంటే కాంట్రాక్ట్ అయింది, అగ్రిమెంట్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ అయిన తర్వాత ఒకవేళ అగ్రిమెంట్ అయింటే నేను 60C కింద క్యాన్సిల్ చేసేసి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించేవాడిని. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు పేరు మీద, కానీ కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకో. ఇప్పుడు కాంట్రాక్ట్ అయిన తర్వాత అగ్రిమెంట్ కాకపోతే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన మీద అగ్రిమెంట్ చేపియాలి. ఎవరి మీద? ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నాడో ఆయన చేయొద్దు, ఆయన చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన ఎందుకు చేయడానికి సిద్ధంగా లేడు అంటే నేను వచ్చిన తర్వాత అది ఏమంటారు ఆపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు చేయడానికి సిద్ధం లేదు. కానీ మళ్ళీ వాళ్ళకు ఒప్పించి అగ్రిమెంట్ చేపించి ఆ తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి, చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొని దాదాపుగా దానికి 1 సంవత్సరం పోయింది. ఆ తర్వాత వేరే అంశాలు ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా కాకుండా అక్కడ మిషన్ భగీరథ వాటర్ పైప్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, తర్వాత రోడ్ల పైకి నిర్మాణాలు కట్టినరు, బలహీన వర్గాలు దళితుల ఇండ్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ మొన్న ఒక వారం రోజుల కింద మున్సిపల్
మున్సిపల్ ఎలక్షన్ల తర్వాతనే మిషన్ భగీరథ పైప్స్ అన్ని ఇప్పుడు మీరు వెళ్తే మీకు కనబడుతుంది అనుకుంటా, ఇంకా కొంచెం మిషన్ భగీరథ వర్క్స్ పైప్స్ మొత్తం తీపిచ్చేసాం. పగిలిపోయినాయి అని చెప్తున్నారు. రోడ్డు వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువ ఉంది అని చెప్పి. పగిలిపోవడం కాదు, ఆ మిషన్ భగీరథ నీళ్లు పైపులు తీసేసి వాటిని సైడ్ చేస్తా ఉన్నారు. పగిలిపోలేదు నీళ్లు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రోడ్ వైడనింగ్ చేస్తున్నాం కాబట్టి రోడ్ మధ్యలోకి వచ్చినాయి పైప్స్. అయితే ఆ పైప్స్ తీసేసి కొత్త పైప్ లైన్ వేయాలి. సో ఆ విషయంలో తీయడం జరిగింది. బిచ్చుకుంద విషయానికి వచ్చేసేస్తే నీళ్ళ ఎద్దడి ఉన్నది, డ్రైనేజ్ ఎద్దడి ఉన్నది, డ్రైనేజ్ పరిస్థితి బాగాలేదు, సీసీ రోడ్లు లేవు, పూర్తిగా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాన్ని ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా టైం టు టైం డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ అనే పని ఇప్పుడు వడివడిగా సాగుతూ ఉన్నది. నిధుల కొరత ఉండింది. నిధుల కొరత ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఒక కాంట్రాక్టర్ నుంచి ఇంకో కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ కావడం, దానివల్ల నిధులు రావడానికి కూడా కొంచెం టైం పట్టింది. నిధుల ఫ్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అతి త్వరలో వర్క్ అయితే కంటిన్యూగా నడుస్తూ ఉంది. అది సెంట్రల్ లైట్ కి సంబంధించిన. ఈవెన్ లోపల కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నది. వార్డ్ నంబర్ 7, వార్డ్ నంబర్ 6 మీరు చూసినట్టయితే అసలు మురికి కూపంలో ఉన్నట్టు ఉంటుంది. వార్డ్ నంబర్ 6, వార్డ్ నంబర్ 7 లో మురికి కూపం లాగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఇమీడియట్ గా టెండర్ వేయడం జరిగింది. టెండర్ క్లియర్ కాగానే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేపిస్తాం. కేవలము డ్రైనేజీలు, సీసీ రోడ్ల కోసం మేము 15 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే బిచ్కుంద యొక్క దిశ మార్చడం ఆ పని ప్రారంభమైంది. బిచ్కుంద యొక్క మున్సిపాలిటీ పరిధిలో చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఉన్నాం. ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా గ్రీన్ ఎనర్జీ కోసం అని చెప్పేసి మొత్తం బిచ్చుకుందల కన్జ్యూమ్ అయ్యేటటువంటి ఎనర్జీలో 50% చెత్త నుండి తీసుకొని వచ్చేలాగిన ప్రణాళికలు చేయడం జరిగింది. 60 కోట్లు కేవలం డ్రింకింగ్ వాటర్ ప్రపోజల్ పంపి ఒక 100 సంవత్సరాల వరకు బిచ్చుకుంద ఎంత ఎక్స్పాండ్ అయినా ఎంత పెద్దగైనా కూడా తాగునీటి ఇద్దడి జరగకూడదు అని చెప్పి ఉద్దేశం ముందు చూపుతో చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా స్ట్రీట్ లైట్స్ మొత్తం సోలార్ స్ట్రీట్ లైట్స్ తో రీప్లేస్ చేయాలి. ఇప్పుడున్న స్ట్రీట్ లైట్స్ రీప్లేస్ చేసి నాట్ ఈవెన్ సింగిల్ యూనిట్ ఆఫ్ కరెంట్ మన స్ట్రీట్ లైట్ కి ఒక్క యూనిట్ కరెంట్ కూడా ఉపయోగించకుండా స్ట్రీట్ లైట్లు వెలిగించాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని పంపించడం జరిగింది. అయితే మున్సిపాలిటీ బిచ్చుకుంద మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదే దిశగా పరుగులు. రైతుల విషయానికి వస్తే రైతులు ప్రస్తుతం ఇక్కడ రకరకాల పంటలు పండిస్తారు. కేవలం కొన్ని ఏరియాలో మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఒకసారి చూసుకుంటే వరి ఎక్కువ పెద్ద మొత్తంలో. అదే ఈ బిచ్చుకుంద జూకలి ఏరియాలకు వచ్చేసరికంటే రకరకాల ఈ పంటలు పప్పు ధాన్యాలు కావచ్చు, జొన్న, కుసుమ ఇట్లా ముఖ్యంగా శనగ పంటల రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వ్యాపారులకు సరైన ధర లేక అక్కడ ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. దీని మీద మీరు ఎట్లా ముందుకెళ్ళారు? రైతులు మరి శనగ పంట అమ్మడం విషయం ఎట్లాంటి ఇబ్బందులు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసినాం. బిచ్చుకుందలా కావచ్చు, మద్నూర్లా కావచ్చు, మన ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఉన్నాయి. సరసమైన అంటే రైతుకు మద్దతు ధర పలికే విధంగా గవర్నమెంట్ సెంటర్లు అమ్ముకోవడానికి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. అయితే రైతులు ఏ పంట పండించినా కూడా ఏదైనా కూడా రైతులకు ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఏమంటారు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మొక్కజొన్న కేవలం 8 క్వింటాలు పర్ ఎకర్ కొనేవాళ్ళు. దాన్ని మనం అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడి 15 క్వింటాలకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో సోయా మిగిలిపోయినటువంటి దాదాపుగా 80 మెట్రిక్ టన్నుల సోయా మిగిలిపోయింది. అయితే ఆ సోయా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాడి మళ్ళీ అది కొనుగోలు చేయడం జరిగింది. సో రైతులకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా తక్షణమే స్పందించి ఏ చిన్న విషయం ఉన్నా కూడా చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ముందు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మరి శనగల అమ్మడం విషయంలో ఇబ్బంది పడుతున్న విషయం నా దృష్టికి రాలేదు. రైతులు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు ఆల్రెడీ ప్రారంభించబడ్డాయి. ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే ఏదైతే జుక్కల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిసిసి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీ నియోజకవర్గం నుంచే మీకు సంబంధించిన వ్యక్తినే మొత్తం డిసిసిగా ఇప్పుడు కొనసాగుతుంది. చాలా మంది జిల్లాకు సంబంధించి చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని మీ మాట ఎట్లా నెగ్గిందంటే? నా మాట నెగ్గడం అని కాదు. ఇప్పుడు దేనికైనా కూడా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏఐసిసి గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచాలని చెప్పేసి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి డైరెక్ట్ పర్యవేక్షణలో ఈ ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అభియాన్ అని చెప్పేసేటటువంటి ఒక పద్ధతి ద్వారా ప్రతి డిసిసి అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను ఇంప్లిమెంట్ చేసింది ఒకటే. నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడు ఏ పదవికైనా అర్హుడే. కాంగ్రెస్ పార్టీలో నువ్వు పనిచేస్తున్నప్పుడు నువ్వు ప్రతి
ప్రతి పదవికి నీవు అర్హునివి కాబట్టి నీ యొక్క అర్హతను బట్టి నీ ముందుకు రావాలని చెప్పేసి మల్లికార్జున్ లాంటి ఒక సాధారణ కార్యకర్తను నేను ప్రోత్సహించాను అంతే తప్ప నేను మల్లికార్జున్కి ఏదో ఒక అంటే ఆయనకున్నటువంటి ఆ హక్కును అనేది తెలియజేసిన మల్లికార్జున్ నీకు అర్హత ఉన్నది, నువ్వు పోటీలు నిలబడు, చూద్దాం మరి ఆ పద్ధతి ప్రకారం మన ఏ అయితే సిస్టమ్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిరో ఆ ప్రకారం నువ్వు ముందుకు పోయే అవకాశం ఉంది అని చెప్పేసి నేను మల్లికార్జున్ని ఎంకరేజ్ చేయడం జరిగింది అన్నమాట. వాస్తవమే. అయితే మేము మల్లికార్జున్ని ఒక ఏమంటారు ఎలిజిబుల్ క్యాండిడేట్, ఆయనకు అర్హత ఉంది అని చెప్పేసి భావించి అధిష్టానం ఆయనకు ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే మల్లికార్జున్ విషయంలో నా మాట నెగ్గడము ఇంకొకరి మాట నెగ్గకపోవడం అనేది ఏం లేదు. ఆయన అర్హత గల క్యాండిడేట్. మల్లికార్జున్ ఒక్కడే కదా, మల్లికార్జున్తో పాటు చాలా మంది పోటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము వద్దని లేదు కదా. సో వాళ్ళందరిలో కూడా మల్లికార్జున్ అర్హత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన డీసీసీ కావడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గంతో పాటు మొత్తం జిల్లాలో ఒక సంచలనంగా ఎగ్జామ్స్ పెట్టడం, ఇదంతా చాలా పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు, మీరు ఒక ఇది కొత్త నాంది అన్నట్టుగా చర్చ నడిచింది. ఏంది అసలు, ఎందుకు అట్లాంటి నిర్ణయం ఎంచుకున్నారు? ఆ ఎగ్జామ్స్ అంటే వివిధ ఏదైనా సందర్భంలో పెట్టాల్సి వస్తుంది. ఒక రాజకీయ ఒక సంస్థాగతంగా ఇట్లాంటి కమిటీ చైర్మన్లకు కావచ్చు, ఇట్లా ఎలక్షన్ ఏంది ఆలోచన ఎట్లా వచ్చాడు? భారతదేశంలో మీరు చూస్తున్నా ఉంటే పరిస్థితులు మారినాయి. ఓటర్ల ఆలోచన విధానం కూడా మారింది. దానికి అనుగుణంగా మనము కూడా మారకపోతే, మనం కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే వెనుకబడిపోతుంది. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇవ్వగలిగింది ఏంటంటే స్వచ్ఛమైనటువంటి పాలన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక నాయకుడు పెద్ద మనిషి ఆయన మాట విని ఒక పదవి ఇవ్వడమో లేకపోతే ఇంకోరు ముఖం చూసి ఒక పదవి ఇవ్వడమో అని చెప్పేసి ఈ వ్యవస్థ మారేంత వరకు మన రాజకీయంలో మనం పరిణతి చెందినటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకే పదవులు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఒక కొత్త ఆలోచనతో అర్హత కలిగిన వారికి, విద్యార్థికులకు ఎవరైతే పోస్టుకు అర్హత కలిగి దాన్ని న్యాయం చేయగలుగుతారో వాళ్ళకే నేను అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో మన ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఎవరైతే వాళ్ళ పదవులకు న్యాయం చేయగలుగుతారో వాళ్ళకే ప్రత్యేకంగా ఏమంటారు ఎన్నుకొని వాళ్ళకు టికెట్స్ ఇచ్చి గెలిపించుకోవడం. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మీరు ఒక కొరకరాని కొయ్యగా మారారు అనేది ఈ మధ్య కాలం చర్చ. అంటే మీరు చేసిన పనులు కావచ్చు, కార్యకర్తలను ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవడం, సమస్యల మీద ఫైట్ చేయడం, సొంత పార్టీలోనే ఒక కొరకరాని కొయ్యగా మారారు అన్నట్టుగా ఒక నడుస్తాం. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు కార్యకర్తల కోసం కొట్లాడడము, ఒక సాధారణ కార్యకర్తను ఒక అసాధారణ కార్యకర్తగా తీర్చిదిద్దడము, ఆ తర్వాత న్యాయబద్ధంగా ఎవరు పడితే వాళ్లకు ఏమంటారు పవర్ను బట్టి వాళ్ళకు పదవులు ఇవ్వడము, ఇట్లాంటివి చేయకుండా ఒక మంచి పనులు చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు రావడం అనేది సహజము. అయితే నేను చేస్తున్నటువంటి ఏ పని అయినా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని బలపరచడము, బలోపేతం చేయడము, మరి అంటే రాజకీయాలంటే యువతకు ఒక కొత్త ఆసక్తి కలిగించడమే నా ధ్యేయం. ఇప్పుడు మీరు బిచ్చుకుంద మున్సిపల్ ఎలక్షన్ చూసినా, సర్పంచ్ ఎలక్షన్ చూసినా ఒక ఏజ్ గ్రూప్ మైండ్లో పెట్టుకుని నేను చేసిన నా ఆలోచన ఏంటంటే ఈరోజు నేను ఒక యువకుడిని ప్రోత్సహించినట్టయితే ఆ యువకుడు వచ్చే 30-40 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక అసెట్గా మారుతాడు. ఈరోజు ఆయనకు చిన్న పదవితో నేను ట్రైన్ చేసినానంటే రేపు ఆయన ఏ స్థాయికి అని వెళ్ళవచ్చు. 30-40 సంవత్సరాల టైం ఉంటుంది. కాబట్టి జుక్కల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించడంలో ముందు ఉంటుంది అని చెప్పేసి నేను నిరూపించాలని చెప్పేసి ఈ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాను. నెగ్గించుకుంటున్నారు మీ మాటని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా అంటే నెగ్గించుకోవడం కాదు, ఆలోచన అంటే కన్విన్స్ చేయగలుగుతా ఉన్నా. నాకు ఇది కావాలి అంటే ఎప్పుడైనా కూడా నా స్వార్థాన్ని నేను ముందు డిస్ప్లే చేయకుండా పార్టీ ముందు, నా కార్యకర్త ముందు, నాకు అభివృద్ధి ముందు లక్ష్మీకాంతరావు అనేటువంటి ఎక్కడున్నా పర్లేదు, నాకున్నటువంటి ఈ 3-4 అంశాలు ముందు పెట్టి నేను అధిష్టానానికి విన్నవించుకుంటున్నా. కాబట్టి అధిష్టానం పెద్ద మనసుతో ఏ విషయమైనా ఈ రోజు వరకు ఏ అంశమైనా కూడా వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించి నా యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఏమంటారు ముందుకు తీసుకెళ్ళి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నందుకు నేను చాలా అధిష్టానానికి రుణపడి ఉన్నాను. ఇంకా అక్రమ రవాణా చాలా గతంలో పెద్ద ఇష్యూ. జుక్కలు అంటేనే చాలా మటుకి బాన్స్వాడ జుక్కల్లో పెద్ద మొత్తంలో ఇసుక
ఉంది మాంజీరా నది చాలా మొత్తం ఇల్లీగల్గా నడిచింది అనేది చాలా చర్చ నడిచింది. ప్రస్తుతం ఇసుక విషయంలో ఎట్లా ఉంది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం తీసుకోమని చెప్పింది, ఎట్లా ముందుకెళ్తుంది జుక్కల్ నియోజకవర్గం? ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, ప్రభుత్వ పథకాల విషయంలో కావచ్చు, సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్రమ ఇసుక విషయంలో ఉక్కుపాదం మోపిన మాట మాత్రం వాస్తవం. అక్రమంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇసుకను చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని పూర్తిగా స్టాప్ చేయడం జరిగింది. ఆ మాట అందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సరిపోయినంత ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి మాత్రం సడలింపించి వేరే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఇసుక అనేది జుక్కల్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా అనేది మాత్రం జరగదు. గత పాలనలో టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం బాన్సోడ నియోజకవర్గం అంటే డబుల్ బెడ్రూమ్కు పెట్టింది పేరు, మొత్తం రాష్ట్రంలో ఎక్కర్లేని బాన్సోడలో లభించింది. ఇప్పుడు మీకు అధిష్టానం దగ్గర మంచి పేరు ఉంది, మీరు ఏ పనులు చేసినా సక్సెస్ అవుతుంది. మరి జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు సంఖ్య పెంచే విధంగా ఎట్లా ఏమన్నా చేస్తున్నారు? మీరు చూడండి, నేను మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా. జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఇంత 2 ఇండ్లు ఈ గ్రామానికి 10 ఇండ్లని కావచ్చు, గ్రామానికి 20 ఇండ్లని కాకపోతే నీకు 10 కాదు, నా గ్రామానికి 50 ఇండ్లు కావాలన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్ని ఇండ్లైనా కూడా ఒక లిమిట్ అనేది లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాకుండా నేను గౌరవనీయులైనటువంటి రెవెన్యూ మంత్రి గారితో విన్నవించుకుంది ఏంటంటే, సార్ నా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లుకు ఒక అర్హత ఏంటంటే నీకు జాగా కలిగి ఉండాలి. నా నియోజకవర్గం జాగా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు పేద బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు ప్రభుత్వ జాగా ఇచ్చి ఇల్లు కట్టిద్దాం సార్ అని చెప్పేసి ప్రణాళిక ఇవ్వడం జరిగింది. అయితే నేను ఇప్పుడు ఎవరైతే జాగా లేని వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా నేను త్వరలో ప్రారంభిస్తా ఉన్నా. ఈ రోజు వెళ్ళి విట్లంలో మన రైతులకు, మన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం, ఉచిత ఇళ్ల జాగా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మద్నూరు కావచ్చు, బిచ్చుకుంద కావచ్చు, ఏ గ్రామంలో అయినా కూడా జాగా లేకుండా ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోలేకపోతే ఆ వ్యక్తికి జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత నేను. నియోజకవర్గం అందరూ గుర్తించే విధంగా ఏమైనా ఏదైనా ఇది తీసుకొద్దాము, ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది, మీ మార్కు చూపించుకోవాలని చెప్పేసి ఎట్లాంటి ప్రణాళిక ఉంది? చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని తీసుకొస్తా ఉన్నా, అతి త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్టడీ సర్కిల్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. దానికి ప్రణాళికలు పంపించినాం, అది శాంక్షన్స్ కూడా వచ్చినాయి. అదేవిధంగా నిజాం సాగర్లో ఒక ఏంటంటే ఫిషరీస్ యూనివర్సిటీని తీసుకురావాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపించినాం. నిజాం సాగర్ను ఒక టూరిస్ట్ హబ్గా తయారు చేస్తూ ఉన్నాం. మరి కౌలాస్ కోటను కూడా ఒక టూరిస్ట్ హబ్గా తయారు చేయడానికి మొన్ననే కౌలాస్ కోట మరి మొత్తం క్లియరెన్సెస్ వచ్చేసేసి అది ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ కి అప్పగించడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఒక దాదాపుగా 350 కోట్ల ప్రణాళికలు ప్రతిపాదనలు పంపించినాం. సో మొత్తం జుక్కల్ నియోజకవర్గానికి ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అది ఇండస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, టూరిజం కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఈ 4 రంగాల్లో జుక్కల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీసుకుపోయేటట్టుగా నేను చర్యలు ప్రయత్నాలు చేస్తా ఉన్నా. అదేవిధంగా లేండి ప్రాజెక్ట్ కూడా అతి త్వరలోనే అది వర్క్ ప్రారంభమవుతుంది. అది మన 2 రాష్ట్రాల ఉన్నత స్థాయి సమావేశం మొన్ననే కంప్లీట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఉన్నత స్థాయి అధికారులు వచ్చి మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా జుక్కల్ నియోజకవర్గాన్ని కంప్లీట్ గా ఒక ప్యాకేజ్ తో అత్యున్నత అభివృద్ధి వైపు పరుగు తీస్తున్నటువంటి ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఇది ఓవరాల్ గా చూసుకుంటే జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు మా బ్రాండ్, మా మార్క్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో జుక్కల్ నియోజకవర్గాన్ని అవి మొత్తం అభివృద్ధి చేసి ఎక్కడైతే మొత్తం నియోజకవర్గం వెనుకబడింది అని చెప్తున్నారో ఈ జుక్కల్ నియోజకవర్గం మా హయాంలో ముందస్తుగా పరుగులు పెడుతుందని చెప్పి చేసి చూపిస్తామని చెప్పి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, కామారెడ్డి జిల్లా.